అందరికీ నమస్కారం. సంభాషణం కార్యక్రమానికి పునరాహ్వానం. ఈరోజు మనతో తమ సృజనాత్మక రచనల గురించి వివరిస్తున్నారు శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు మనము మీ మీద చిన్నప్పుడు మీరు మీ తమ్ముడు చినవీరభద్రుడు గారు కలిసి ఒక కథ రాశామన్నారు. మీరు ఒక కథ, ఆయన ఒక కథ. ఆ తర్వాత ఎలా సాగింది అసలు ఈ రచనలు చేయటము, విశ్లేషణలు, సాహిత్య విమర్శ, తర్వాత వివిధ కాలమ్స్ మెయింటైన్ చేయటము? మొదట్లో ఇంచుమించుగా 80లో మొదటి కథ రాశానండి నేను. చినవీరభద్రుడు కూడా 80లో మొదటి కథ రాశాడు. 80ల తర్వాత కథలు బాగా చదివేవాళ్ళం. నిజానికి 80ల తర్వాత కథ తాలూకు ప్రయాణం మారింది బయట కూడా. అప్పటిదాకా వచ్చినటువంటి కథలు వేరు. 80ల తర్వాత నుంచి ఒక ట్రెండ్ మారింది. మంచి కథలు వచ్చాయి 90ల దాకా. ఈ వాదాలు అవి లేకుండా మంచి మానవీయ కోణంలో కథా శిల్పానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి కథలు వచ్చాయి. ఆంధ్రజ్యోతి వారపత్రిక మీకు తెలుసు కదా, మొదటి నుంచి కథలకి మంచి ఆదరణ ఉండేది. అందులో కథ వస్తే మంచి కథ. అలాగే మేము ఆ కథలు చదివి చాలా చర్చలు చేసుకునేవాళ్ళం. ఎవరు? మీరు? నేను, చినవీరభద్రుడు, ఇంకా మా కొలీగ్స్ ధూళిపాడ అన్నపూర్ణ గారు కానీ, జగన్నాథరావు గారు కూడా కొంతకాలం కాకినాడలో ఉన్నప్పుడు కూడా ఆ కథల మీద ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. ఎందుకు ఇది మంచి కథ అయింది, ఏది మంచి కథ, ఒక కథ ఎవరైనా చదివితే ఆ కథ పట్టుకొచ్చి చదివించడం, అందులో ప్రత్యేకత ఏమిటి, ఇలాగా ఆ రోజుల్లో చాలా యువ రచయితలు నిజంగానే ఆరోగ్యకరమైన మంచి కథలు రాశారు. మన మధురాంతక నరేంద్ర గాని, మహేంద్ర గాని వాళ్ళ తమ్ముడు, దాదా హయాత్ గాని, వీళ్ళంతా ఆ రోజుల్లో కథలు రాస్తున్న వాళ్ళు అనమాట. సహజంగా వాళ్ళు ఆ కథలన్నీ చదివిన మీద మనకు కూడా రాద్దాం అనిపించి మొదలు పెట్టాం. తను అప్పుడప్పుడు రాసేవాళ్ళం అనమాట. అలాగే నేను అప్పుడప్పుడు రాస్తూ వచ్చాను. అంటే ఇది కథ రాయాలి అని ఒక దాహంతో, లేకపోతే మనం ఇది కథా ప్రయాణంలో మనం భాగం అవ్వాలి అనుకుంటే ఎక్కువ రాసి ఉండేవాళ్ళమేమో. ఎందుకంటే కథలు చదవడం మొదలుపెట్టిన తర్వాత, దాన్ని విశ్లేషించడం మొదలుపెట్టిన తర్వాత, వాటి శైలీ శిల్పాల గురించి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత మన దృష్టి మారుతుంది. ఒక ప్రత్యేకమైన ఆసక్తి వస్తుంది కథ మీద. రాస్తే కూడా అలా రాయాలి కథ అన్నది కూడా ఉంటుందన్నమాట. అలాగా అప్పుడోటి అట్లా రాశాను అనమాట. అదే పనిగా రాయలేదు. అలాగా రాసిన కథలు 96, 80లో మొదలు పెడితే 96 దాకా కూడా ఒక 16 కథలు. 96లో కథల పుస్తకం వేసుకుందామనే ఆలోచన వచ్చింది. అప్పటిదాకా ఒక కథల పుస్తకం వేయాలనే ఆలోచన కూడా లేదు. కానీ కథలు రాసిన తర్వాత నిజానికి ఆ రోజుల్లో చదివేవారండి, చదివి ప్రశంసించేవారు. నిజంగా బాగుంటే బాగుందని చెప్పేవారు. అవి కూడా ముందుకు తీసుకెళ్లేవి. నా మొదటి కథ వెన్నెల ముగ్గు కథ ఆంధ్రజ్యోతి పత్రికలో వస్తే మళ్ళీ వారం కాకుండా మళ్ళీ వారం కదా ఉత్తరాలు పడతాయి. ఒక ఉత్తరం పడింది అనమాట, ICHB బసవరాజు పేరుతోటి. ఆయన ఏం రాశారంటే, నేను రాసిన పుస్తకం ఆంధ్రజ్యోతి పత్రికలో ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారిది ఒకటి వేశారు, విశ్వనాథ సత్యనారాయణ గారిది కూడా ఏదో వేశారు. ఆయన ఏం రాశారంటే, విశ్వనాథ సత్యనారాయణ గారితో హనుమత్ శాస్త్రి గారితో గొంతుపు కలపగల కథ రాసిన వాడ్రేవు వీరలక్ష్మీదేవికి అభినందనలు. ఈ కథలో కథ ఉంది, కథాకథనం ఉంది, శిల్పం ఉంది, ఉపయోగం ఉంది. పదే పదే చదువుకోవటమే ఈ కథకు తగిన విమర్శ అని రాశారు. మొదటి కథకి అలాంటివి ఒక ప్రశంస వచ్చిందంటే ఇంకా అసలు కథ చెప్తారా? వెన్నెల ముగ్గు కథ. ఇంతకీ ఈ బసవరాజు గారు ఎవరో మాకు తెలీదు. తర్వాత తెలిసింది ఆయన జ్యేష్ఠ గారు. మీకు జ్యేష్ఠ గారు తెలుసు కదా. ఆయన జ్యేష్ఠ గారు లాంటి ఒక స్థాయి మనిషి. ఆయన చాలా మేధావి. ఆయన కమ్యూనిజంలో పండిపోయి దాంట్లోంచి బయటకు వచ్చి ఆయన అమ్మవారి భక్తుడిగా మారారు. అంటే 2 విరుద్ధమైన వాటిల్లో ప్రయాణం చేశాడు ఆయన. ఆయన స్థాయి ఏమిటో చూడండి. ఆయన మెచ్చుకున్నారంటే ఇంక చాలా, అంతకంటే ఏం కావాలి. అది ఒక ప్రారంభం అనుకోండి. వెన్నెల ముగ్గు కథ ఏంటంటే, అప్పటికే చలంగారి ప్రభావం ఉంది. చలంగారి స్త్రీ చదివాను నేను. మొదట నేను స్త్రీ చదివాను, లక్కీగా, అందరిలాగా కాకుండా. అందరు మైదానంతో మొదలు పెట్టాను. అలా కాకుండా స్త్రీ చదివాను. స్త్రీ చదివినప్పుడు నాకు చాలా ఆలోచనలు నాకు సరిపోయి అనిపించింది. అంటే ఇంట్లో అన్ని ఆడవాళ్ళ మీదే పెట్టడం. ఇప్పుడు ఎంగిలి కంచాలు అనుకోండి, ఆడవాళ్ళనే కడగాలి, మగపిల్లాడు ఎంగిలి కంచం ముట్టుకోకూడదు, చీపురు ముట్టుకోకూడదు. ఇలాంటి భావాలన్నీ కూడా తెలియకుండానే లోపల కష్టపెడతాయి ఆడవాళ్ళని. వాటన్నింటికి నాకు మళ్ళాగా ఆలోచించేవాడు ఒకడు ఉన్నాడు అనిపించింది. అందుకని ఆ కథ ఏంటంటే,
కుటుంబంలో అదే భార్యాభర్తల మధ్య ఆ కొత్తదనం ఎందుకు పోతుంది, వాళ్ళు ఎందుకు పాతపడిపోతారు. ఆయన ఏమంటాడంటే పాత పడకుండా ఉంచుకోవాలి అని చెప్తాడు. ఇప్పుడు ఆయన చెప్పిన అక్కర్లేని అనవసరమైనవన్నీ అనవసరమా కాదని నేను చెప్పను, కానీ వాటి గురించి మరింత ఎక్కువగా ఆలోచించవలసిన విషయాలు పట్టుకుని ఆలోచించకుండా మాట్లాడతారు. ఆయన చాలా అవసరమైన విషయాలు చెప్పాడు. ఆయన చెప్పింది ఏమంటాడంటే, మీరు ఒకరికొకరు పాత పడకండి, ఎప్పటికీ కొత్తగా ఉంచుకోండి. ఎప్పటికీ కొత్తగా ఎలా ఉంచుకోవాలో చెప్పాడు, పాత పడకుండా ఎలా ఉండాలో చెప్పాడు. అవి నా మీద పనిచేసాయి. సరే, దీని విషయంగా వస్తువుగా తీసుకుని కథ రాయాలని రాశాను అనమాట. వాళ్ళు వివాహం కాలేదు, అప్పటికి పెళ్ళి అవ్వలేదు నాకు. కానీ ఇది ఉంది కదా, ఇది ఉంది. పైగా చుట్టూ కుటుంబాలు, ఇంట్లో గొడవలు దెబ్బలాట్లు అందరినీ చూస్తూ ఉంటాం కదా. ఎందుకు వీళ్ళు గొడవలు పడుతున్నారు, ఎందుకు ఒకరికొకరు పాత పడిపోయారు, ఎందుకు ఆ మొదట్లో ఉన్న ఆ కొత్తదనాలు ఎందుకు లేవు, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఉండే ఆకర్షణ లేకుండా ఎందుకు పోయాయి, ఇవన్నీ ఎంతో కొంత ఆలోచిస్తాం కదా ఆయన ప్రభావంతో. అప్పుడు దాని మీద రాశాను అనమాట. వాళ్ళు పాత పడిపోతారు, పెళ్ళి ఒక 2 ఏళ్ళ అంత అవుతుంది, ఒక రొటీన్ వచ్చేస్తుంది, దీని నుంచి బయటికి ఎలా రావాలి అని ఆ అమ్మాయికి తెలియదు. రొటీన్ వస్తుందని తెలుస్తుంది కానీ ఎలా బయటికి రావాలో తెలియదు, ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. నెమ్మదిగా ఇల్లు, ముఖ్యంగా ఇంట్లోనే ఉంటే ఆ ఇల్లు కొంత తుప్పు పట్టేలా చేసేస్తుంది. బయటికి వెళితే కొంత అది ఇద్దరు ఎవరి ప్రపంచాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఎవరి ప్రపంచాల్లో వాళ్ళు పని చేసుకుంటూ కలుస్తూ ఉంటే ఆ కొత్తదనం ఉంటుంది అన్నట్టుగా ఆ కథ రాశాను. సో ఇప్పుడు వీళ్ళనే స్పేస్ గురించి మీరు అప్పుడు ప్రస్తావించారనమాట. మనుషులు స్పేస్ ఉండాలంటారు. ఉండాలి, అది స్పేస్ అన్నమాటని ఎవరి ప్రపంచాలు వాళ్ళు ఏర్పాటు. ఇప్పుడు జలంగా చెప్పి మాట్లాడి ఎప్పటికీ అవసరమే. ఇప్పుడు ఎంత మారినా కూడా ఇది లేక ఈ కొత్తదనం అన్నది పోగొట్టుకుంటున్నారు. అది ఎలా తెచ్చుకోవాలో తెలియదు, పాతపడిపోతున్నారు. ఆ సంబంధం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇంకొక సంబంధమైనా పాతపడుతుంది, ఇంకొక సంబంధమైనా పాతపడుతుంది. నువ్వు పాత పడకుండా ఉండటానికి నిన్ను నువ్వు కొత్తగా ఉంచుకో అన్నది ఆ కథలో చెప్పాను అనమాట, అవినేల్మ కథలో. అందుకని ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, నేను అనుకోకపోయినా చదివిన వాళ్ళు ఇప్పటికీ రెలవెంటే ఈ కథ. అంటే ఇప్పుడు స్త్రీవాదాన్ని తీసుకుని ఒక కథ చెప్తే, పురుష స్వామ్యాన్ని గురించి చెప్తే, నిజానికి ఒక 20 ఏళ్ల క్రితం రాసిన కథ ఇవాళకి రెలవెంట్ గా అనిపించట్లేదు. అలా చూసినప్పుడు నా కథ ఇవాళకి కూడా అవసరమే కదా అనిపించింది. తర్వాత ఎలా సాగింది? ఇప్పుడు మొదటి కథకే ప్రశంసలు వచ్చాయి. అంటే రచన మొదలు పెట్టిన తర్వాత ఎలా ఉంటుందంటేనండి, చాలా విషయాలు మనకి ఇది కథ రాయొచ్చు అనిపిస్తుంది. కానీ అనిపించిన దాన్ని ఒక కథగా పెట్టడానికి కొంత వర్క్ చెయ్యాలి, లోపల కొంత పెద్ద వర్కే చెయ్యాలి. నిజానికి ఈ వర్క్ చేసేంత సమయం ఉండక మీరు చెప్పినట్టుగా నేను ఎక్కువ రాయలేదు అనుకుంటాను. కానీ రాసిన విషయాలు మాత్రం నాకు అనుభవంలో ఉన్నవి, నాకు తెలిసినవి, నేను చూసినవి, వాటి నుంచి చూసినట్టు రాస్తే కథ కాదు కదా. ఆ చూసిన విషయాల నుంచి మన దీన్ని బట్టి జీవితంలో ఉన్న సంక్లిష్టతలు కానీ చిక్కుముళ్ళు కానీ ఏమిటి, వాటిని మనం ఎట్లాగా విడదీయటానికి అవకాశం ఉంది అన్నది నాకు తెలిసిన సంఘటనని బట్టి కానీ నేను చూసిన దాన్ని బట్టి కానీ దాని ఆధారంగా జీవితం తాలూకు సంక్లిష్టతను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అలాగా ఒక 16 కథలు రాశాను నేను. మరొక కథ గురించి చెప్పండి. నాకు నచ్చిన కథ మీరు రాసిన ఈ 16 కథల్లో, ఆ 16 కథల్లో నిజానికి ఈ మానవ జీవితాల్లో ఉండే సంక్లిష్టతలతో పాటు నేను గిరిజన ప్రాంతం నుంచి వచ్చిందాన్ని కాబట్టి గిరిజన సమస్యలు కూడా నాకు మధ్య మధ్యలో వెళ్ళి నేను 2 నెలలు ఉండేదాన్ని కనుక మా నాన్నగారు చెప్పినవి నేను చూసినవి ఉండేవి. అలాగే నేను అందులో ఉత్సవ స్వరూపం కథల పుస్తకంలో కాలుష్యం అని ఒక కథ రాశాను. ఆ కాలుష్యం కథ నిజానికి చాలా మంది దృష్టికి వెళ్ళలేదు, కానీ ఇది వేరే భాషల్లోకి వెళ్ళింది. సాహిత్య అకాడమీ యువ కథా సంకలనంలోకి వెళ్ళి వేరే భాషల్లోకి వెళ్ళింది. అందులో నేను ఏం చెప్పానంటే, ఈ గిరిజన గ్రామాల్లో స్త్రీలు ఉంటారు, కొన్ని యువత ఆడపిల్లలు, ఈ మైదాన ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు పురుషులు వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. చాలా సహజంగా జరిగే విషయం అది. వాళ్ళకి పిల్లలు పుడతారు. ఈ పిల్లలు ఏమవుతారంటే ఆ గిరిజన స్త్రీలకి గిరిజన జాతిలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి లక్షణాలు పోగొట్టుకుని ఈ మైదాన ప్రాంతం నుంచి వచ్చినటువంటి పురుషుల తాలూకు లక్షణాలు మిక్స్ అయిపోతాయి అన్నమాట. అంటే సహజమైనటువంటి వాళ్ళ సంస్కృతి గిరిజనులకి వాళ్ళకు ఉన్నటువంటి ఒక
వాళ్ళ రక్తంలో ఉన్న కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి ఒక కాలుష్యానికి గురవుతున్నాయి. అది ఆ కథలో చెప్పాను. అంటే మైదాన ప్రాంతం నుంచి వెళుతున్నటువంటి పొల్యూషన్ బయటికి కనిపించేదే కాకుండా అంతర్గతంగా జాతినే మార్చేటటువంటిది ఉంది అని చెప్పి, అక్కడ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక పని మనిషి ఉంటుంది, గిరిజన స్త్రీ. ఆ అమ్మాయి ఆమె కూతురు ఉంటుంది. ఆమె కూతురు అక్కడ ఈ బ్యాంబూకి సంబంధించిన ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. పాట పాడుకుని ఆ బ్యాంబూ అడవుల్ని పట్టుకుపోయేవి. అందులో పనిచేసే ఒక అతను ఈ ఆమెతో సంబంధం పెట్టుకుంటే ఈ పిల్ల పుడుతుంది. ఈ పిల్ల దగ్గర ఆ గిరిజన సంస్కృతి తాలూకు లక్షణాలు ఉండవు. ఈ పిల్ల దగ్గర కొంత సోమరితనము, కొంత విలాసం, ఈ పనిచేసే తత్వం తగ్గటం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాన్ని చెప్తూ తోలుబొమ్మలాటకి కనెక్ట్ చేస్తూ దాన్ని అంటే ఆ రోజుల్లో ఏదైనా ఒకటి మనం ప్రతీకాత్మకంగా చెప్పాలి, ఒక కథ చెప్తే దానికి ఒక ప్రతీక ఉండాలి, ఇవన్నీ ఉండేవి. అలాగా పల్లెటూళ్ళలో తోలుబొమ్మలాటలు, తోలుబొమ్మ అంటే ఇంక దాంట్లో శరీరంలో రక్తమాంసాలు ఉండవని కదా, ఆ తోలుబొమ్మలాట ఆడే వాళ్ళకి ఆదరణ లేకపోవడం, అట్లా దానికి దీనికి కలుపుతూ రాసిన కథ అనమాట. అది నిజానికి మంచి కథే, మరి కాలుష్యమే కదా మరి అది. అంటే ఇప్పుడు రకమైన కాలుష్యం చూపించారు. అది 90కి ముందు వచ్చిన కథ కాబట్టి ఆ రోజుల్లో కూడా ఇంత ప్రచారాలు లేవు. వేరే భాషల్లోకి వెళ్ళింది కానీ ఆ కథ. ఇంకొకటి ఏంటంటే మనం పదే పదే మన పుస్తకాల గురించి, మన కథల గురించి చెప్పుకుంటే తప్పితే మనం ఏం చెప్పుకుంటాంలే మన గురించి అని ఎవరైనా చెప్తే బాగుంటుంది కానీ అని కొంచెం వెనకడుగేస్తే ఇంకా ఎవరు చెప్పరు అని అనుకుంటాం. కానండి నేను అది కూడా గమనించాను. ఎక్కడో చదివే వాళ్ళు ఉంటారు, ఎక్కడో అంటే విశేషమైన ప్రచారం ఉండదు తప్ప చేరకుండా ఉండదు. అసలైన పాఠకులు చదువుతారు, నిశ్శబ్దంగా ఉంటారు, మెచ్చుకుంటారు మనసు. ఏదైతే ఈ విమర్శకులు ప్రస్తావిస్తేనే కథ ప్రచారంలోకి వస్తుంది సాహిత్య ప్రపంచంలో. తర్వాత లో వెలుగు అని ఒక కథ ఉంటుంది. ఆ 16 కథలో నాకు నచ్చిన కథ ఆ లో వెలుగు కథ కూడా ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు అందంగా ఉండటం అన్నది ఉండకపోవడం అనేది వాళ్ళ చేతుల్లో లేదు. ఆడవాళ్ళు కొంతమంది చాలా అందమైన తల్లిదండ్రుల నుంచి కానీ వచ్చిన కారణంతో చాలా అందంగా ఉంటారు. కొంతమంది నిజానికి చాలా అందవికారంగా కూడా పుడతారు. ఈ అందవికారంగా పుట్టిన వాళ్ళ మీద కంటే అందంగా ఉన్న వాళ్ళ పట్లే ఏదో కాళిదాస్ చెప్పినట్టు సర్వహా కాంతం ఆత్మీయం పశ్యతి అని, అందరూ కూడా అందమైన వాళ్ళని ఆత్మీయమైనదిగా చూస్తారు అని అంటాడు. దాన్ని రెండో రకంగా కూడా చెప్పొచ్చు అనుకోండి, సర్వహా ఆత్మీయం కాంతం పశ్యతి అని కూడా, ఆత్మీయమైనది అందంగా కనిపిస్తుంది అని కూడా చెప్పొచ్చు ఆ మాటకి. ఈ అందంగా లేని వాళ్ళ జీవితాల్లోకి ప్రేమ అనేది వస్తుందా? ప్రేమించే వాళ్ళు ఉంటారా? ఉండరు. అలాంటి ఒక అమ్మాయి వసుంధర. అమ్మాయి పాపం ప్రేమ కోసం ఎదురు చూస్తుంది, ఆశాభంగాలు వస్తాయి. వచ్చిన తర్వాత దాని నుంచి అమ్మాయి నెమ్మదిగా తేరుకుంటుంది. ప్రేమించబడ్డం అన్నది ఇక జరిగే పని కాదు, కాబట్టి మనమే ప్రేమించడం చెయ్యాలి అని అక్కడి నుంచి ఆ అమ్మాయి బాగా పెద్దగా చదువుకుని ఒక పెద్ద ఉద్యోగంలో స్థిరపడి అందరినీ బాగా ఆదరించేలాంటి ఒక ఉద్యోగం చేస్తూ అందరి నుంచి ప్రేమ పొందుతుంది. పాజిటివ్ యాటిట్యూడ్. అందరూ ప్రేమిస్తారు అమ్మాయిని. ఆ అందరూ ప్రేమించడం అన్న దాన్ని ఆ అమ్మాయి దానివల్ల ఆ అమ్మాయికి ఒక ఆనందం కలిగి ఇదే అందం అనుకుంటుంది అనమాట. అదే ఆ చివరి వాక్యం ఏంటంటే, అద్దంలో చూసుకుంటుంటే ఈవేళ నా కళ్ళల్లో, నా పెదవుల మీద ఒక సౌందర్య రేఖ మెరుస్తోంది, ఇదే అందం అంటేనని లో వెలుగు కథ అనమాట. అది ఆ కథ కూడా నాకు ఇష్టం. అందానికి ప్రాముఖ్యం ఇవ్వటం వల్ల ఎటువంటి ఆశాభంగాలు ఉంటాయి, అంతకంటే కూడా ఒక కెరీర్ కానీ ఒక అంతరంగాన్ని కానీ బాగా విశాలం చేసుకోవటం వల్ల నిజమైనటువంటి ఆదరణ, అంటే మనుషుల నుంచి ఒక ఆదరణ కావాలని కదా ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అది నీ భౌతికమైన అందం కంటే కూడా లోపలి అందాన్ని గుర్తించి, ఇది ఊరికే నేను ఏదో ఒక సూత్రం చెప్పినట్టు వ్యాసంలాగా కాకుండా ఒక కథ రూపంలో రాశాను. నాకు ఆ కథ కూడా ఇష్టమే. దానికి లో వెలుగు అని పేరు పెట్టుకున్నాను. ఈ ఉత్సవ స్వరూపం పేరు ఎందుకు పెట్టారు దానికి? ఉత్సవ స్వరూపం అందులో ఒక కథ ఉంది. యాక్చువల్ గా ఉత్సవ స్వరూపం కథ పేరు జగన్నాథరావు గారు పెట్టారు. నేను ఆ కథ రాసినప్పుడు ఈ కథకి ఏం పేరు పెడదామంటే ఉత్సవ స్వరూపం అని పెడదామన్నారు. ఆ కథలో జీవితం అంతా ఉత్సవ స్వరూపంగా చేసుకోవాలని, ఇప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయి బాల్య జ్ఞాపకాలు బాగున్నాయి, ఇప్పుడు జీవితం బాగాలేదు, లేకపోతే భవిష్యత్తు బాగుంటుందేమో అనుకోకుండా వర్తమానం బాగుంటుంది, వచ్చే జీవితం కూడా బాగుంటుంది అని సెలబ్రేట్ చేసుకోవటం.
ప్రతిరోజుని ఒక పండగలాగా ఉత్సవ స్వరూపం. బాగుంది. అది ఆ పేరే పెట్టామన్నమాట పుస్తకానికి. దాన్ని ఎలా ప్రచురించారంటే ఎవరైనా ప్రచురణకర్తలు వచ్చారా లేదా? ఇది ఏం జరిగిందంటేనంటే, నేను ఇవన్నీ కూడా చెప్తున్నాను కదా, నాకు మనుషులు కలిసి వచ్చారు, అన్ని కలిసి వచ్చాయని. ఇస్మాయిల్ గారి పుస్తకాలు వేస్తానని, మీకు సదాశివరావు గారు తెలుసు కదా, సదాశివరావు గారు ఇస్మాయిల్ గారి పుస్తకాలు వేస్తానని ఆయన అక్కడ ఎన్ఆర్ఐ ఎవరో డబ్బిస్తారని చెప్పి ఆ ప్రపోజల్ ఏదో పెట్టారు. ఆయన పెట్టినప్పుడు ఇస్మాయిల్ గారు ఆయన మాట్లాడుకున్నారు. నాకు ఇస్మాయిల్ గారు చాలా సన్నిహితంగా ఉండేవారు కాకినాడలో. మా ఇంటికి వచ్చేవారు, బోల్డ్ కబుర్లు చెప్పేవారు, చాలా బాగా ఆత్మీయంగా ఉండేవారు. తర్వాత ఏదో ఇబ్బంది అయింది వాళ్ళిద్దరి మధ్యలోనూ. అయితే నేను ఉత్తరం రాశాను సదాశివరావు గారికి, పెద్ద ఉత్తరం రాస్తే ఆయన నాకు జవాబు రాశారు. ఏమని రాశారు? అంటే ఆయన ఎందుకు అన్నిసార్లు అడుగుతారో పుస్తకాల మీద, నేను వేస్తాను కదా అని ఏదో అన్నట్టు ఆయన కష్టపెట్టుకున్నారు. ఆయన పెద్దవాడు కదండి, ఆయన కవి, మరి మనం కవికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా, మరి మీరు అలా అంటే ఎలాగా అని ఏదో రాసినట్టున్నాను. ఆయన వెంటనే అబ్బాయి అలా కాదు, వేద్దాం ఆయన పుస్తకాలు, ఎందుకు వేది, తప్పకుండా వేద్దామని. అప్పుడు ఏం చేశారు, నీ కథల పుస్తకం, ఆయన అందరూ నువ్వు అంటారు కదా సదాశివరావు గారు, నీ కథల పుస్తకం కూడా, నీ కథలు ఉన్నాయి కదా వేద్దాం అన్నారు. లేదండి ఇప్పుడు వద్దాను. అలా కాదు, వేద్దాం, నీ కథలు ఉన్నాయి కదా, నేను చదివాను, నీ మంటల కథ చదివాను అన్నారు. మంటలే నా కథ వచ్చింది అని ఆయన ప్రోత్సాహం, ఆయనే ఆ పుస్తకం వేద్దామన్నారు. అప్పుడు ఆహ్వానం పత్రిక లక్ష్మి గారు తెస్తూ ఉన్నారు. ఆహ్వానం పత్రిక వాళ్ళ ప్రెస్కి ఇచ్చి ఆయనే వేశారు ఆ పుస్తకం. ఈ మంటల కథ గురించి కూడా కొంచెం చెప్పండి. మంటల కథ చిత్రంగా నా దగ్గర చుట్టూ జరిగిన అంశమేనండి అది. అంటే దాన్ని మనకు తెలిసిన వాటిని ఎలా కనెక్ట్ చేయొచ్చో చెప్పడానికి. మేము ఊరుకి కొంచెం దూరంగా ఇల్లు కట్టుకుని వెళ్ళాం. ఆ పక్కని ఆ చుట్టూ పొలాలు ఉండేవి, తోటలు ఉండేవి. ఆ చిన్న దొరువు ఉండేది. దొరువు అంటే చిన్న నీళ్ళ, చిన్న కుంట లాంటిది, పెద్ద సరస్సు కాదు. అక్కడ ఈ వీర్రాజే అతను అక్కడ అందరూ పనిచేస్తూ ఉండేవాడు. అంటే అతను ఎలా ఉండేవాడంటే, ఆ మొక్కలు వాటికి నీళ్లు పోయటం, ఆ దొరువులో నీళ్లు తెచ్చి మొక్కలు పోయటం, ఆ దొరువులో నిజంగానే 2 ఎర్ర కలువలు కూడా వేశాడు. అదే జీవితం కింద ఉండేవాడు. నేను ఊహించాను అనమాట, ఇతను ఇంత దీంతో అనుబంధం పెట్టుకున్నాడు, రేపు ఇక్కడ ఏమైనా ఇల్లు కడితే ఇతను వెళ్ళిపోవాలి కదా, అప్పుడు ఇతని పరిస్థితి ఏమిటి అంటే, అక్కడ ఉన్న వాతావరణం అది, దాని నుంచి ఈ అర్బనైజేషన్ నేను ఊహించి రాశాను అనమాట. రాసి ఆ కథ అమ్మాయి ఎవరికి చెప్తుంది అంటే, ఒక తీవ్రవాది ఆమె దగ్గర, తీవ్రవాదిని అక్కడ నేను రాయలేదు, వస్తూ ఉంటాడు, అతనికి చెప్తూ ఉంటుంది అనమాట, నువ్వు ఎందుకు తీవ్రవాదిగా ఉన్నావో నాకు ఇన్నాళ్ళు అర్థం కాలేదు, నాకు నచ్చేది కూడా కాదు, ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయాలంటే నీ వాళ్ళు ఉండాలి. ఇది అంతా కూడా కథలో డైరెక్ట్ గా ఉండదు, ఇండైరెక్ట్ గా ఉంటుంది. అంటే అప్పట్లో అలాగా వివరంగా చెప్పకుండా అస్పష్టంగా చెప్పడం ఒక పద్ధతి అన్నది, ఏదో అలా చెప్పాలన్న సరదా కూడా ఉండేది. అందుకని ఇప్పుడు ఇంతకీ ఆ దరువు ఉందా లేక ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టేశారు? లేదండి, దరువు లేదు, ఇల్లు కట్టేశారు. అక్కడ అంతా ఆక్యుపైపోయింది. తర్వాత దరువు లేదు, వీర్రాజు లేడు, ఎవరు లేరు. దీనికి ఎలా స్పందన ఎలా వచ్చింది సాహిత్య ప్రపంచం నుంచి? అప్పట్లో నిజానికి నా ఉత్సవ స్వరూపం కథలు బాగా చదివారండి, అందరూ ఇష్టంగా చదివారు. జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ భరాగో గారు అవార్డు ఇచ్చారు దానికి. బాగానే అంతా మాట్లాడారు. మా చిన్నవీరభద్రుడు చాలా పెద్ద ముందు మాట రాశాడు దానికి. అప్పట్లో ఇంతమంది రాసేవాళ్ళు లేరు, ఇన్ని వర్గాలు లేవు, ఇంత విస్తృత లేదు టెక్నాలజీ, ఇన్ని వేదాభిప్రాయాలు కూడా లేవు. నిజంగా చదివితే బాగుంటే బాగుందని చెప్పేవారు, ఉత్తరాలు రాసేవారు. అలాగా కొంతమంది ఉత్తరాలు రాశారు. పెద్ద విశేషమైన ప్రచారం వచ్చిందని నేను చెప్పను గానీ, నచ్చిన వాళ్ళు, మెచ్చుకున్న వాళ్ళు, నచ్చిందన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఉత్సవ కథలు గుర్తు చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. తర్వాత కొండఫలం, తర్వాత 2008లో తీసుకొచ్చాను. చాలా గ్యాప్ వచ్చింది. అవునండి, పుస్తకాలు 3 పుస్తకాలకి గ్యాప్ వచ్చింది. తర్వాత కూడా నేను ఇలాగే అప్పుడప్పుడు కథలు రాశాను. కొండఫలం గురించి చెప్పండి. కొండఫలం కథ మా ఊళ్ళో జరిగింది ఇంచుమించుగాను. మా నాన్నగారు ఈ గిరిజన సమస్యలన్నిటి మీద ఆయన పనిచేస్తూ ఉండేవారు, చెప్తూ ఉండేవారు మాకు. ఒకసారి నేను కాకినాడలో కదా ఉంటాను, ఒక గిరిజన మా ఇంటి పక్కనే ఉండేది అమ్మాయిని తీసుకొచ్చి, ఈ రాత్రి మీ ఇంట్లో ఉంటుందన్నారు. ఉంచమ్మ, పొద్దున్న పంపించన్నారు. ఏమిటంటే ఆ అమ్మాయి అక్కడ కోర్టుకి వచ్చింది. ఆ వేళ అమ్మాయి కేసు అవ్వలేదు, ఉండిపోవాల్సి వచ్చింది. ఉండిపోవాల్సి వస్తే ఎక్కడ ఉంటుంది మరి? నేనున్నాను కనుక నా దగ్గర ఉంది, లేకపోతే ఆ గిరిజన స్త్రీ 100 కిలోమీటర్లు దాటి వచ్చి ఎక్కడ ఉంటుంది? సరే మర్నాడు కోర్టుకి వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఏంటి అమ్మాయి కథ ఏంటంటే చెప్పారు నాన్నగారు, ఇలాగ ఒక గిరిజన స్త్రీ, మన గిరిజనేతర క్షత్రియ
స్త్రీ. అక్కడ వాల్మీకులు అని ఉంటారు, వాళ్ళకి కూడా గిరిజన. వీళ్ళ ముగ్గురు, ఈ 3 కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలు ఒక 5 ఎకరాలు జీడి మామిడి తోట. దాని కారణంగా వాళ్ళు ముగ్గురు కూడా ఎలాగా దోచుకోబడ్డారు అన్నది విషయం అన్నమాట. కొంతవరకు ఆయన చెప్పిన విషయం. అక్కడి నుంచి దాని మీద నేను కల్పన కథ రాశాను అన్నమాట. సో అవన్నీ గిరిజనులకు సంబంధించిన కథలేనా? అన్ని కాదండి, అందులో 3 కథలు గిరిజనులకు సంబంధించినవి. బినామీ అనే కథ ఉంటుంది, అది కూడా గిరిజనులకు సంబంధించిన కథే. ఈ గిరిజనుల పేరుతోటి ఈ మైదాన ప్రాంతం వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ చాలా మంది మైదాన ప్రాంతం వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, క్షత్రియులు. కానీ వీళ్ళు వాళ్ళ పేరుతో బ్యాంక్ నుంచి లోన్ తెస్తారు, వాళ్ళు కట్టరు. ఆ బ్యాంక్ వాళ్ళు వీళ్ళని పట్టుకుని గొడవ చేస్తూ ఉంటారు. వీడి దగ్గర ఏముంటుంది కట్టడానికి? అది కూడా మా నాన్నగారు చెప్పారు ఆ కేసు ఒకటి. దాన్ని పొడిగించి కథ రాశాను అన్నమాట. ఆ తర్వాత పేరెంట్ అని ఒక కథ రాశాను. అది కూడా అంతే, ఒక గిరిజన స్త్రీకి గిరిజనేతరుడి వల్ల పుట్టినటువంటి పిల్ల. వాళ్ళ అమ్మని వాళ్ళు ఎంత హింస పెట్టారు, ఎంత హీనంగా. వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉండేది. ఈ పిల్ల చదువుకుంది, 10th క్లాస్ దాకా చదువుకుంది. చదువుకున్న తర్వాత ఈ పిల్లలకి అక్కడ, ఈ గిరిజన పిల్లలకి ఉద్యోగాలు ఉండేవి, టీచర్లు కానీ విఏఓలు కానీ. అలా విఏఓ ఉద్యోగం వస్తుంది. ఈ కరణాలు ఉద్యోగాలు తీసేసిన తర్వాత విఏఓలు, ఆ విఏఓ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ పిల్ల తిరిగి ఎలాగా ప్రతీకారం చేయగలదు. ప్రతీకారం అంటే వాళ్ళ మీద ఏదో చేస్తుందని కాదు, కానీ వాళ్ళ భూములు, ఇప్పుడు వాళ్ళ భూములన్నీ బినామీ భూములే. ఆ బినామీ భూములు అని చెప్పి ఆ రోజుల్లో ఈ బినామీ భూములు ట్రైబల్ కోర్టులు అక్కడే పెట్టి అప్పచెప్పేసేవారు. అలా చేయడానికి ఆ అమ్మాయికి ఎలాంటి అవకాశం సంపాదించుకుంది అన్నది అదొక కథ అనమాట. ఈ 3 మాత్రం గిరిజన కథలు. అంతకంటే నిజానికి గిరిజనుల మీద కథలు రాయడానికి నేను అక్కడ ఉన్నది లేదు. నాకు తెలియని విషయాలు నేను ఇక్కడ కూర్చుని అక్కడ గిరిజనుల మీద రాయటం కరెక్ట్ కాదు. నాకు తెలిసినంత మటుకు నేనున్న వాటిలో రాసినవి అవే. మిగతా కథలన్నీ మామూలు. కొండఫలం అని పేరు పెడితే చూసే వాళ్ళకి మొత్తం గిరిజన కథలు అనిపిస్తుంది. అంటే కొండఫలం కథ బాగా అంతర్జానికి వెళ్ళింది అనమాట, రీచ్ అయింది. ఎందుకంటే అది గిరిజన సమస్య కథ కనుక, అందుకని ఆ పుస్తకానికి అలా పెట్టాం పేరు. మిగతా కథలన్నీ వేరే వేరే కథలు. మీరు కవిత్వం కూడా రాశారు. నేను కవిత్వం ఎక్కువ రాయలేదండి. నేను కవిత్వం జోలికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, మీకు తెలుసు కదా, గొప్ప గొప్ప కవిత్వాలు పాఠం చెప్పాను. మనం రాస్తే ఎంతో కొంత ఉండాలి, లేకపోతే అసలు రాయకూడదు. కాబట్టి నేను అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. పోనీ ఆ గొప్ప కవులు అలా పక్కన పెడదాం. ఇస్మాయిల్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇస్మాయిల్ గారు లాగా కూడా రాయటం చాలా కష్టం. ఆయన చిన్న చిన్న, మీకు తెలుసు, చిన్న చిన్న వాక్యాల్లో, చిన్న చిన్న పదాల్లో, ఇప్పుడు పికాసో చిత్రమైన అచిత్రకారుడు అంటాడు. అది ఎంత విరుద్ధమైన స్టేట్మెంట్! చిత్రకారుడిని పట్టుకుని అచిత్రకారుడు అన్నాడు. పికాసో చిత్రమైన అచిత్రకారుడు, ప్రపంచం అంతా చిత్రకారుడు అని చెప్పిన వాడిని అచిత్రకారుడు అన్నాడు ఆయన. రెండోది ఏంటి, ఇంకా అంతకంటే ఆయన రాసింది కన్నా చెరిపింది ఎక్కువ. అసలు గొప్ప చిత్రకారుడు చేర్పడు. ఇలా 2 స్టేట్మెంట్లు ఇచ్చి మన కళ్ళ మీద కటకటాల్ని తన కుంచెతో చెరిపేశాడు. అది జరపడం. అప్పటి నుంచి మన కళ్ళు ఎగరడం నేర్చుకున్నాయి. అంటే పికాసో బొమ్మ ఎలా చూడాలి అన్న దానికి ఒక దారి ఏర్పాటు చేశాడు ఆయన 4 లైన్లో, 4 లైన్లు. అంటే పికాసో బొమ్మ చూస్తే మన కళ్ళు ఎక్కడికో ఎగురుతాయి. ఇలా రాయగలిగాలి రాస్తే, లేకపోతే రాయకూడదు. అందుకని నేను కవిత్వం జోలికి పోలేదు. నాకు ఇప్పుడు వచ్చే కవిత్వాలు, చాలా కవిత్వాలు చూస్తే భయం, వాటిని తీసి చూడను. అంటే భాష తెలీదు, దుష్ట సమాసాలు. ఇంకా అంటే కవిత్వం అంటే ఏమిటి, మా తమ్ముడు చెప్పాడు, వక్తృత్వం కవిత్వం కాదని. కాబట్టి ఆ వక్తృత్వం రాయకూడదు కనుక కవిత్వం జోలికి వెళ్ళలేదు నేను. కాకపోతే విచిత్రంగా ప్రతి సభలోనూ నన్ను కవయిత్రి అని చెప్తూ ఉంటారు. ఒకసారి మృణాళి నందులండి, మన వాళ్ళకి కవికి రచయితకి తేడా తెలియదు, అందరినీ నన్ను అలాగే అంటారని. కాకపోతే నేను రాసిన కథల్లో మాత్రం చాలా మంది చాలా పొయిటిక్ వాక్యాలు ఉంటాయి, కవితాత్మకమైన వాక్యాలు ఉంటాయని అంటారు. అయితే కవిత్వం రాసే ఆ ప్రయత్నం అయితే నేను చేయలేదు, చెయ్యను కూడా బహుశా. అంటే కవిత్వంలో వచన కవిత్వం ప్రవేశించిన తర్వాత రచయితకి కవికి తేడా పోయిందేమో. అంటే ఇప్పుడు నిజానికి ఇస్మాయిల్ గారిది ఇది వచన కవితే, ఇప్పుడు నేను చెప్పింది వచన కవితే కదా. కవిత్వం అంటే అదొక, దానికి ఒక లోతు ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, ఒక భావాన్ని మనం దాంట్లోంచి తీసే కొద్దీ రావాలి. ఇవన్నీ కూడా తెలియదు అసలు ఇప్పుడు రాస్తున్న వాళ్ళకి, చాలా మందికి తెలియదు.
ఏదో తోచిందేదో రాసేస్తూ ఉంటాను. ఈ మా ఊళ్ళో కురిసిన వాన గురించి చెప్పండి. మా ఊళ్ళో కురిసిన వాన కాలం అండి, ఆకులు ఆకునే అసలు నా మొదటి కాలం. నాకు కాలం కూడా నేను రాస్తాను అనుకోలేదు. ఒకరోజు నేను కాకినాడలో ఉండగానే మన కల్లూరి భాస్కరం గారు ఫోన్ చేశారు ల్యాండ్లైన్, మాకు ఆంధ్రప్రభకి కాలం రాయండి అని. అప్పుడు వాస్తవ దీక్షితులు గారు ఎడిటర్. అసలు కాలం రాసే ఆలోచన లేదు. నేను ఏం రాస్తానండి అన్నాను. లేదు మీరు రాయగలరని మేము అడుగుతున్నామన్నారు. దీక్షలు గారు చెప్పమన్నారు, అడుగుతున్నామన్నారు. సరే ఆలోచించాను, ముందు రాయనని చెప్పాను. కాదు రాయండి అన్నారు. సరే ఒక 2 రాసి పంపిస్తాను చూడండి, బాగుంటే రాస్తాను. పంపించాను ఒక 2 రాసి. మాకు తెలిసి మీరు ఎలా రాస్తారో రాయండి అన్నారు. అలాగా వాళ్ళు రాయమంటే ఆకులు ఆకునై ఒక ఏడాది వచ్చినట్టుందండి, వారం వారం. కాలం దేని గురించి? ఇంచుమించుగా ఆకులు ఆకునై మానవ సంబంధాలు, పర్యావరణ వాటి మీద వచ్చింది. ఎక్కువ శాతం నా రచనలన్నీ మానవ సంబంధాల గురించే ఉంటాయి. మానవ సంబంధాలు సంక్లిష్టత లేకుండా సజావుగా ఉంచుకోవటం ఎలాగా, ఇది నా సమస్య, అందరి సమస్య కాబట్టి అదే ప్రధాన సమస్య అని అనుకుంటాను నేను. కాబట్టి దాని మీదే రాస్తాను. సమస్యని సాల్వ్ చేసినట్టే కనిపిస్తుంది సౌమ్యలక్ష్మి గారు. స్త్రీ పురుష సంబంధాలు కూడా మానవ సంబంధాల్లో భాగం. ఇప్పుడు తెలంగాణని అడిగారు ఎవరు, ఇన్ని సమస్యలు ఉంటే దాని మీద నువ్వు ఎందుకు రాసావని. ఏదో ఒక సమస్యకి పరిష్కారం అయితే అన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే పద్ధతి తెలుస్తుంది. నాకు ప్రధానమైంది స్త్రీ పురుష సంబంధాల సమస్య కాబట్టి నేను దాని మీద ఫోకస్ చేశానని చెప్పారు ఆయన. అలాగే నాకు చుట్టూ ఉన్న మనుషులతోటి మన సంబంధాలన్నీ పదిలంగా ఉంచుకోవడం ఎలాగా అన్నదే నా సమస్య. ప్రపంచ సమస్య కూడా అదే అనుకుంటాను. కాబట్టి నాకు అవే వస్తువులు తడతాయి. ఎక్కువ శాతం నేను వాటి మీద రాశాను అన్నమాట. అంచేత ఆకులు ఆకునైలు కూడా పర్యావరణం మీద, ఈ మానవ సంబంధాల మీద, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నాము, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, వాటి మీద ఎక్కువ రాశాను. వాళ్ళు ఏం రాసినా ఆయనకి నచ్చేది, దీక్షలు గారికి నచ్చేది, భాస్కర్ గారికి నచ్చేది. వాళ్ళు ప్రోత్సాహంతో వాళ్ళు ఇద్దరు మారిపోగానే చెప్పకుండా స్వాతంగా పంపించారు, ఆగిపోయింది. పత్రికలు అలాగే ఉంటాయి, ఆగిపోయింది. కానీ దానికి నాకు ఆకులు ఆకునైకి మటుకు చాలా పేరు వచ్చిందండి. నాకు నవోదయ రామ్మోహన్ రావు గారు ఫోన్ చేసేవారు. వాళ్ళు ఒక గ్రూప్ ఉండేవారు విజయవాడలో, ఒక 5-6 శుక్రవారం రాగానే కూర్చొని చదువుకునేవారు. అన్నపూర్ణ గారిని ఒక స్కూల్ హెడ్ మిస్ట్రెస్, ఆవిడ ఉత్తరం రాసేవారు వెంటనే. రామ్మోహన్ రావు గారు ఫోన్, నవోదయ రామ్మోహన్ రావు గారు ఫోన్ చేయడం అంటే ఏం చెప్పండి. అలాగే ఆకులు ఆకునే పుస్తకానికి బాగా చదివారు. అందులో ఎందుకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నానంటే, నేను అందరి మనసుల్లో ఉన్నవి వాళ్ళు ఏం చెప్తారంటే, మా మనసులో ఉన్న విషయాలు ఇవి మీరు అక్షరాల్లో పట్టుకొచ్చారని. కాబట్టి నా అనుభవాన్ని అందరి అనుభవంగా చేయటం, అదే కవిత్వమైనా కథైనా, నా అనుభవాన్ని నేను చెప్పినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇది నా అనుభవం కూడా అనుకోవటం జరిగిందనమాట. దాంట్లో నాకు వాస్తవ దీక్షలు గారే చెప్పారు ఒకసారి, పుస్తకం వచ్చిన తర్వాత ఎందుకో ఫోన్ చేసి, ఆ పుస్తకం నేను నా పక్కన పెట్టుకుంటాను, నా మనసు బాగుండనప్పుడల్లా చదువుకుంటూ ఉంటానని చెప్పి. అది తర్వాత ఏం జరిగిందంటే, మళ్ళీ వాసుదేవరావు గారు, ఆయన మళ్ళీ ఆంధ్రప్రభ ఎడిటర్గా వచ్చిన తర్వాత కె వాసుదేవరావు గారు ఆయన మళ్ళీ రాయమంటే మా ఊళ్ళో కురిసిన వాడిని రాశాను. మా ఊళ్ళో కురిసిన వాడిని రాసేటప్పటికి మారింది. ఇది సామాజిక అంశాలు వచ్చాయి దీంట్లో ఎక్కువ, గ్లోబలైజేషన్, ఈ సామాజిక అంశాల మీద రాశాను. కొన్ని శాపాలికలకి దీనికి మధ్యలో జాజిపూల పందిరింది. ఈ నాకు మీరు ఎక్కువ రాయలేదన్నారు కదా, నిజానికి కథ రాయటానికి చాలా ఎక్కువ వర్క్ చెయ్యాలి. ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత దాన్ని పెంచాలి, దానికి చాలా విషయం, అంటే ఒక మంచి కథ రాయాలంటే లోపల చాలా వర్క్ చేయాలి. అంత టైం ఉండేది కాదు. కాలం రాయటం సులువు, మనం చూసిన సందర్భాన్ని చూసినట్టుగాను జీవితానికి ముడిపెట్టి చెప్పచ్చు, సులువు, చాలా సులువు కాలం రాయటం. కాలం రాసేవాళ్ళు కథ రాయరు, ఇంక అందుకనే కథకు దూరం అయిపోతారు. అలాగే జాజిపూల పందిరి నేనే అడిగాను. గుడిపాటితో నాకు బాగానే పరిచయం ఉండేది, కథలు అవి వేసేవాడు ఆయన. మీరు పాలపెట్ట పెడుతున్నారు కదా, నేను కాలం రాస్తానంటే అప్పుడు ఈ జాజిపూల పందిరి కూడా ఇంచుమించుగా సామాజిక అంశాలే అవి. జాజిపూల పందిరి పేరుతోటి అది కూడా ఒక 1.5 ఏడాదిన్నర ఎంతో రాశాను. ఆ పాలపెట్ట ఆగిపోయింది కొంతకాలం, ఇంకా మానేశాను నేను. ఈ జాజిపూల పందిరి అంటే ఎలా అంటే, మనకి మంచి పుస్తకాలు మంచివి ఏమైనా రాస్తే కనుక మంచివని ఎలా తెలుస్తాయంటే, అవి చదివి స్పందించే వాళ్ళని బట్టి కూడా తెలుస్తాయి. జాజిపూల పందిరి రాస్తున్నప్పుడు ఒక కాలం అయిన తర్వాత నాకు కాశీపట్ల వేణుగోపాల్ గారు ఫోన్ చేశారు. నేను ఆయన రచన చదివాను, కానీ జనరల్ గా ఈ రచయితలతో గబగబా ఫోన్లు చేసి మాట్లాడే అలవాటు లేదు. ఉత్తరాలు రాసే అలవాటు చాలా తక్కువ మొదటి నుంచి. మేము చదువుకుని బాగుంది అనుకునే వాళ్ళం. నా అంతటి నేను వెళ్ళి కలిసింది ఎవరిని అంటే ఒక త్రిపుర గారిని, ఇంకెవరిని కలిసింది లేదు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో సోమరాజు సుశీల్ గారిని పోకముందు
కలవకూడదని కాదు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. అయినా వాళ్ళు చెప్పదలుచుకుంది మనం పుస్తకాలు చదువుకుంటున్నాము, ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేది ఏముంటుంది. పద్మరాజు గారిని అడిగేటవారు గాలివాన్ కథలో మీరు ఏం చెప్పదలుచుకున్నారని. గాలివాన్ కథలో నేను ఏం చెప్పదలుచుకున్నానో గాలివాన్ కథలో చెప్పాను. అంచేత మనం మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడేది ఏముంటుంది అని ఎప్పుడు కలవాలని అనుకోలేదు నేను. కానీ అలాగే నేను కాశీపల్లి వేణుగోపాల్ చదివినా కూడా ఓకే అనుకున్నా. ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఎవరో తెలీదు, అమ్మ నా కళ్ళనీళ్ళు వచ్చాయి చదువుతుంటేను ఆ కాలం ఒకటి, ఇలాగే అందం గురించే రాస్తే మీరు ఎవరండి అన్నాను. నన్ను కాశీపల్లి వేణుగోపాల్ అంటారు, ఏదో గెలుకుతూ ఉంటాను నేను అంటే నిజంగా నేను సంతోషపడ్డాను. అప్పుడు ఒక స్థాయి మనిషి ఆయన ధోరణి ఒకటి, అది మనకి నచ్చినా నచ్చకపోయినా ఆయన ప్రతిభావంతుడు, ఆయన కళాకారుడు, ఆయన మెచ్చుకున్నాడంటే. అలాగా ఇది మంచి చదువులని చైతల్ని వాళ్ళని కూడా మనకి దగ్గర చేసాయి. అందుకని ఆయన ముందు మాట రాయించుకున్నాను దాన్ని. అట్లాగే 3 కాలమ్స్ కొన్ని శేఫాలికలు. తర్వాత పాప అప్సరు నన్ను చాలా సార్లు అడుగుతూ ఉండేవాడు అనమాట ఏదైనా రాయమని. ఏదో అప్పుడప్పుడు 1-2 రాసినా కూడా మళ్ళీ రాయమంటుంటే నాకు నిజానికి ఏదో అలా గడిచిపోతూ ఉండేది. అప్పట్లో ఈ భారతీయ నవల ఒకటి రాస్తూ ఉన్నాను. తను ఏం చెప్పాడంటే ఇంక నేను రాయట్లేదని నాకు ఒక అవకాశం ఇచ్చాడు. మీకు నచ్చిన, మిమ్మల్ని ప్రభావితం చేసిన, మీకు నచ్చిన నవల కానీ, కథ కానీ, పాట కానీ, సినిమా ఏదైనా సరే చాలా బాగుంది, విశాలమైన ఆవరణ. అప్పుడు మొదలుపెట్టి ఒక్కొక్కటి మనం చిన్నప్పటి నుంచి చదువుకునేవి ఉంటాయి, ఇప్పుడు చదువుకునేవి ఉంటాయి, సినిమాలు ఉంటాయి, పాటలు ఉంటాయి. నిజంగా నేను కొన్ని శాపాలికలు చాలా ఇష్టంగా రాశాను. చాలా రాస్తుంటే కూడా నాకు తట్టిన ఉన్నాయి, కొన్ని మళ్ళీ చదివితే తట్టిన ఉన్నాయి దానికోసం రాయడం కోసం. అందువల్ల చాలా వ్యాసాలు నాకు కూడా ఇష్టం అందులో. అలాగే అప్సర కారణం కొన్ని శాపాలికలు అది మొదలు పెట్టాను. ఒక నెలకొకటైతే రాస్తాను నేను. ఒక 8 నెలలు అంతే రాసాక మళ్ళీ సారంగా ఆగిపోయింది. మనం ఏదైనా మొదలు పెడితే ఆగిపోతుంది అనుకున్నా. మళ్ళీ వాళ్ళు ఒక ఏడాది తర్వాత మళ్ళీ మొదలు పెట్టినప్పుడు మళ్ళీ తను రాయమంటే మళ్ళీ కంటిన్యూ చేసి రాశాను. ఇక కోవిడ్ టైం అది వచ్చిన తర్వాత ఇంకా ఆపేశాను. తను కంటిన్యూ చేయమని అడుగుతూ ఉన్నాడు, చెయ్యొచ్చు అది. సరే మళ్ళీ అవి చెదిరిపోకుండా ఉంటాయి, ఒక పుస్తకం తీసుకొచ్చేసాం అనమాట. ఈ కొన్ని శాపాలికల పేరు కూడా చాలా పేర్లు ఆలోచించి నేను ఆఖరికి కొన్ని శాపాలికలు అంటే సరే అన్నాడు అనమాట. బాగుంటుంది. ఈ భారతీయ నవల దర్శనము కొన్ని శాపాలికలకు పూర్తిగా భిన్నమైనది. అవునండి. ఇందులో విశ్లేషణ, ఒక లోతైన అవగాహన, పరిచయము ఇవి ఉన్నాయి. సో దీనికి మీరు అసలు నవలను ఎన్నుకోవడానికి ఏది క్రైటీరియా ఎలా పెట్టారు? అది పాపం తను చినుకు రాజగోపాలే కారణం. ఆ చినుకు పత్రికలో ఎప్పుడైనా నన్ను ఏదైనా రాయమని అడిగితే ఒకసారి శేష ప్రశ్న నవల మీద రాశాను. తర్వాత కూడా ఏదైనా రాయమంటే ఏదో వాళ్ళు రాయమనడం, మనం ఏదో మన గొడవలో పడిపోవడం అలా అయిపోయేది. తర్వాత అతను ఏం చెప్పాడు, మీరు నవలలో ఒకటి రాశారు కదా, ఒకటి నవలల మీద రాయొచ్చు కదా అన్నాడు. అవును రాయొచ్చు అన్నాను. అంటే దానికి మనం భారతీయ నవలని పేరు పెడదాం అన్నాడు. తనే అన్నాడు భారతీయ నవలని. సరే పెడదాం అన్నా. నా దగ్గర అప్పటికే ఈ వేరే వేరే భాషల నవలు, బోల్డ్ నవలు ఉన్నాయి. మనం అంటే అలాగా చదువుదాం లేని లోపల పెట్టి ఉంచుకుంటాం కదా. అవి ఇక నాకు ఎప్పుడైతే ఇది మొదలు పెట్టామో నెలలను ఒక్కొక్క నవలు తీయటం. నేను కొనుక్కున్నవి కొన్ని, చిన్నవీరభద్రుడు కొన్నవి కూడా చాలా ఉన్నాయి. ఈ పుస్తక ప్రదర్శనల్లో భారతీయ భాషల్లో వచ్చిన చాలా నవలలు కొనిపెట్టాడు. నా దగ్గర ఉన్నాయి అవన్నీ. అంచేత కనీసం ఒక 25 నవలల దాకా నేను వెతుక్కోకుండా నా 20 నుంచి ఒక నవలు తీసుకోవడం, చదవడం. ఒక్కొక్క నవల కూడా ఇంచుమించు 800 పేజీలు 900 పేజీల నవలు ఉండేవండి. ఆ నెలంతా నవలు చదువుకుంటున్నాం. కాలేజీకి వెళ్ళటం, రావటం, నవలు చదువుకోవటం, రాసి పంపించడం. నాకే ఒక మంచి అసైన్మెంట్ లా అయిందనమాట. అలాగా నేను రాయటం మొదలు పెట్టిన తర్వాత ఎవరైనా నాకు చెప్తా ఉండేవారు, ఫలానా నవలు ఉందా మీ దగ్గర, పంపించనా అని. అలాగే కొంతమంది ఇచ్చినవి. అలాగే ఒక 60 నవలల దాకా రాసిన తర్వాత పాపం అతను కూడా, చినుకు కూడా అయిపోయింది. సరే అది భారతీయ నవలా దర్శనం అని పేరు పెడదామని. ఇది నాకు మాత్రం చాలా మంచి అభ్యాసం, మంచి వర్క్. నాకే సంతోషంగా ఉంటుంది. నేను మర్చిపోతాను కదా, అందుకే నేనే తీసి చదువుకుంటూ ఉంటాను. ఆ వినోద్ కుమార్ శుక్లా గారికి మొన్న అవార్డు వచ్చినప్పుడు నేను మర్చిపోయాను రాశానన్న విషయం. ఆ చిన్న వీరభద్రుడు చెప్పాడు, నువ్వు రాసావు కదా ఆయన నవల మీద అంటే. అప్పుడు నేను తీసి చూసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా, తీసి చూసుకుంటే అప్పుడు గుర్తొచ్చింది. ఆ గోడకు కిటికీ ఉండేది అని, కిటికీ ఏక్ అనేది హిందీ నవల. అది ఫేస్బుక్ లో పెడితే
వాళ్ళు దాంట్లో ఈ మాటలోనూ దేంట్లోనూ తీసుకున్నారు. కానీ మంచి పుస్తకం ఇది, భారతీయ నవలా దర్శనం. ఇట్స్ వెరీ గుడ్ బుక్. ఒక రకంగా మీరు రాసిన అన్నిటికీ భిన్నమైన పుస్తకం. అవునండి, ఇది ఒక రిఫరెన్స్ బుక్ గా అందరూ ఉందని అన్నారు. మరి చలం గారి మీద రీసెర్చ్ గురించి. చలం గారి మీద రీసెర్చ్ అదంతా ఒక కథ అనుకోండి. చెప్పండి. చలం గారిని మొదట చదివింది నేను 18 ఏళ్ల వయసులో చదువుకుంటాను. స్త్రీ చదివాను. చదివినప్పుడు నిజంగానే నేను కథ కూడా రాశాను కదా, నా ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది. స్త్రీ పుస్తకమే చదవాలి ఎవరు చదివినా ముందు చలం గారి గురించి. అది ఒక లక్షణ గ్రంథం లాంటిది. ఇప్పుడు చలం గారి నవలలు కానీ కథలు కానీ వాటిని లక్ష్యాలు వాటిని చదవాలనుకుంటే ముందు స్త్రీ చదివితే అప్పుడు కొంత అర్థం అవుతాయి. అవి ఏవి చదవకుండా అసలు ఆయన ఏం చెప్తున్నాడో ఆలోచించకుండా ఒక కథలాగా చదివితే ఇవి చాలా డిస్టర్బ్ చేస్తాయి. తర్వాత కొంతకాలానికి నేను ప్రేమలేఖలు చదివాను. చదివిన తర్వాత పిహెచ్డీ చేయాలి చలం గారి మీద ఆలోచన లేదు, కానీ నెమ్మదిగా వరుసగా పుస్తకాలు. అప్పట్లో ఏం జరిగిందంటే 76 అనుకుంటాను, 25లో కదా స్త్రీ మైదానం రాశారైనా. 75లో మళ్ళీ మైదానాన్ని పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతిలో సీరియల్ గా వేయటం మొదలు పెడితే మళ్ళీ ఆయనకి తిట్లు వచ్చాయట. తిట్టేవారు మళ్ళీ ఈ పుస్తకం ఎందుకు వేస్తున్నాను. అప్పుడు మైదానం మేము వారం వారం ఆంధ్రజ్యోతిలో చదివాను. ఇంకా వరుసగా ఆయన నవలలు పుస్తకాలు అవన్నీ చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఎలాగా అవి డిస్టర్బ్ చేస్తాయి. ఏంటి ఏం చెప్పదలుచుకున్నది, ఒక పక్క చూస్తే ఆయనకు ఇంతమంది అభిమానులు, ఒక పక్క ఇంతమంది శత్రువులు, ఏమిటి అయి ఉంటుంది అని చూసినప్పుడు ఇస్మాయిల్ గారివి ఒక 2-3 వ్యాసాలు ఉన్నాయి చలం గారి మీద. చాలా బాగా రాశారు ఆయన. ఆ వ్యాసాల్లో ఆయన అసలు చలం గారి దృష్టి ఏమిటి, ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి అన్నది చాలా సూక్ష్మంగా చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇదయ్యి ఉంటుందన్నమాట, ఈ యాంగిల్లో చదవాలి. మళ్ళీ ఆయన ఏదో ఒకటి అన్వేషించుకుంటూ వెళ్ళాడు. ఆ వెతుక్కుంటూ వెళ్ళే దారిలో చాలా ముళ్ళున్నాయి, పువ్వులున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ధోరణి ఏమిటి, చెప్పే విధానం ఏమిటి, ఎందుకు ప్రజల్ని ఆకర్షిస్తోంది. ఇస్మాయిల్ గారు ఒక మాట రాస్తారు, ఆయన శైలి కుంచె కత్తి తుఫాను. కుంచెలాగా ఆయన కళాత్మకమైనటువంటి విషయాలు చెప్పేటప్పుడు కుంచెలాగా పెయింట్ చేస్తుంది. సాంఘికమైనటువంటి దురాచారాల విషయంలో కత్తిలాగా నరుకుతుంది. ఇంకా అక్కర్లేని వస్తూ తుఫాన్లాగా ఎగరగొట్టేస్తుంది అని అమ్మడు. ఇట్లాగా ఆయన సూత్రాల్లాగా రాసుకుంటూ వెళ్ళారు ఆ వ్యాసం. అవి చదివినప్పుడు నాకు మళ్ళీ ఇంకొకసారి వేరే దృష్టితో అవి చదవచ్చు అనిపించింది. తర్వాత ఆర్రా సుదర్శనం గారు భారతీయ సాహిత్య నిర్మాతలు రాస్తారు కదండి అకాడమీ వాళ్ళు, చలం గారి మీద ఆయన రాశారు ఒక 100 పేజీలు. 100 పేజీల్లో సుదర్శనం గారు ఎంత గొప్పవాడంటే మొత్తం చలం గారి తాలూకు ఎసెన్స్ అంతా పట్టుకొచ్చి పెట్టారు. 1000 పేజీలు సాహిత్యం చలం గారిది. 1000 పేజీల సాహిత్యంలో ఆయన ఎసెన్స్ ఏమిటి అన్నది, ఆయన జీవితం 100 పేజీల్లో చాలా బాగా రాశారు పుస్తకం. వీళ్ళిద్దరూ నాకు ఒక రకంగా దారిదీపాలు అన్నమాట. అది పట్టుకుని ఈ ఆడవాళ్ళ కోసం చలం గారు ఇంత ఆలోచించారు కదా, ఈ చలం గారి మీద ఇన్ని అపప్రతలు ఉన్నాయి, శ్మశాన సాహిత్యం లాంటి పుస్తకాలు ఉన్నాయి, ఆయన మీద రాశారు. చలం పుస్తకాలు చదువుతున్నామంటే తిడతారు, అలా కాదు, ఇందులో తగినంత విషయం ఉంది, దీన్ని మనం ఏమైనా సరే చెప్పాలి. నేను ఒక స్త్రీగా నేను చదువుకోవడానికైనా నా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికైనా ఇలాంటి వాళ్ళ కారణం కదా, మనం వీళ్ళకి తీర్చుకునే కృతజ్ఞత ఏమిటి అని చెప్పి ఏదైనా రాయాలని అనుకున్నాను. రాయాలంటే రాయటం అవ్వదు, అందుకని పిహెచ్డీకి చేసి యూనివర్సిటీలో పెట్టుకుని, ఆ పిహెచ్డీ కూడా నేను తెలుగు యూనివర్సిటీ మొదలుపెట్టిన సంవత్సరం తెలుగు యూనివర్సిటీలో అప్లై చేశాను. ఓ 4 ఏళ్ళు నడిచింది కానీ అక్కడ అవ్వలేదు, సరే ఆగిపోయింది. తర్వాత చలం శత జయంతి వచ్చింది. చలం శత జయంతిలో ఇంచుమించు ప్రతి ఊళ్ళోనూ మాట్లాడాం, వెళ్ళి సభలు జరిగాయి. అప్పుడు శత జయంతి సమయంలో ఇంకా బాగా చదువుకున్నాను నేను. ఎందుకంటే నేను స్త్రీ పురుష సంబంధాల గురించి నేను కొత్తగూడెంలో ఈ చలం 100 ఏళ్ల చలం నడిపారు ఆళ్ళ గురుప్రసాదరావు గారు, చలం ఫౌండేషన్ పెట్టారు. తర్వాత ఆయన సభ పెట్టి పిలిస్తే కేవలం చలం స్త్రీ పురుష సంబంధాల మీద నేను అక్కడ గంట మాట్లాడితే చాలా పెద్ద బహిరంగ సభ పెట్టారు. ఎవ్వరూ నీ విమర్శించలేదు, అందరూ అర్థమైందన్నారు. అది ఒక ధైర్యం. అలాగా మనం చేద్దామని చెప్పి అసలు ఈయన ఏమిటి, ఈయన సాహిత్యాన్ని ఎలా చూడాలి, ఆయన మొదటి నుంచి కూడా ఒక అన్వేషణ చేసుకుంటూ వెళ్ళాడు. అన్వేషణ ఏమిటంటే సత్యం అంటే ఏమిటి, వాట్ ఈజ్ ట్రూత్ అన్నదాన్ని అన్వేషించుకుంటూ వెళ్ళడం వల్ల సత్యాన్వేషి. ఈ సత్యాన్వేషి అన్నమాట సుదర్శనం గారు అన్నారు, ఇస్మాయిల్ గారు అన్నారు. కాబట్టి ఆయన జీవితం నుంచి
ఆయన సాహిత్యం నుంచి. సాహిత్యం అంటే కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, మ్యూజింగ్స్, కవితలు అన్నింట్లోంచి కూడా, ఉత్తరాలు మరీను, ఉత్తరాలు చాలా ఎక్కువ ఆధారం. అన్నింట్లోంచి కూడా ఈ అన్వేషణ ఏమిటి అని నడుపుకుంటూ వెళ్ళింది ఏమిటి అన్న ఒక దృష్టితోటి రాసుకుంటూ వచ్చింది అది. మరి అది నిజంగానే అది ఉపయోగకరమైన పుస్తకమే నాకు తర్వాత అనిపించింది. ఎందుకంటే చలం మీద వ్యతిరేకమైన దృష్టి ఉన్న వాళ్ళు కూడా చదివి మా ఆలోచనల్ని కొంత మార్చిందని, ఇప్పుడు మేము మళ్ళీ వేరే రకంగా ఆయన గురించి ఆలోచిస్తామని ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి నా ప్రయోజనం కొంతవరకు నెరవేరిందని. ఎందుకంటే చలంగారు లాంటి వాళ్ళు చెప్పినవి ఎప్పటికీ అవసరం అండి. వాటికి కాలం చెల్లడం అనేది ఉండదు. అంటే మనుషుల్లో ఒక తాత్వికమైనటువంటి దృష్టి ఉంది ఆయనకి. మామూలుగా స్త్రీ పురుష సంబంధాల గురించి కూడా పైన చెప్పలేదు ఆయన, ఒక తాత్వికమైనటువంటి దృష్టితో చెప్పారు. ఆ తాత్వికమైన దృష్టి ఏమిటి అన్నది మనం చెప్పినప్పుడు, మనం అర్థం చేసుకున్నప్పుడు ఇది ఎప్పటికీ అవసరమే మనుషులు అని అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా సత్యాన్వేషి చలం పుస్తకం ఆంధ్ర యూనివర్సిటీలో మళ్ళీ తర్వాత నేను చేసినప్పుడు, నిజానికి మనకి గైడ్లు కూడా మంచి వాళ్ళు దొరకాలి. అక్కడ ఒక గైడు ఆయన ఏం చెప్పారంటే, అమ్మా నాకు చలం గారి గురించి నాకేమీ తెలియదు, మీరు రాయగలరని నాకు అత్తుల నరసింహారావు గారు చెప్పారు, మీ గురించి మీరు రాసుకోండి, నాకేం అడ్డు రాలేదు ఆయన. అది ఒక రకంగా ఉపయోగం. కానీ ఇప్పుడు చలవనంగానే ముందు తర్వాత వినిపించే పేరు విశ్వనాథ సత్యనారాయణ. సో ఆయన కూడా చదివారు. విశ్వనాథ గారు కూడా చదువుతాం కదండి. మరి విశ్వనాథ గారిది నర్తనశాల నాటకం ఉండేదండి, మాకు పాఠం చెప్పాను పిల్లలకి నేను. విశ్వనాథ సత్యనారాయణ గారు ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఎవరు ఏది నమ్మితే, గాఢంగా నమ్మితే ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం నమ్మారంటే, ఒక ప్రాచీన సంస్కృతి ఉంది మనకి, దాన్ని నిలబెట్టాలి, ఆ దాని ద్వారానే మానవ సమాజానికి పురోగతి ఉంది, దాంట్లోకి తీసుకెళ్ళాలి అని నమ్మినవాడు ఆయన. ఆయన నమ్మినటువంటి, గాఢంగా నమ్మింది ఆయన, ఆ గాఢంగా నమ్మిన పద్ధతిలోనే ఆయన రచనలు చేసుకుంటూ వెళ్ళారు. చలంగారు అంతకంటే, నిజానికి చలంగారు చెప్పేది కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఏకం సత్యం ప్రాహ బహుదా వదంతి అని, సత్యం ఒకటే, ఒక్కొక్కళ్ళ మార్గంలో ఒక్కొక్కళ్ళు చెప్తారు. అల్టిమేట్ గా చూస్తే నిజానికి చలంగారు చెప్పింది కూడా అదే. నీ గురించి నువ్వు నిజాయితీగా ఉండు, నీ గురించి నువ్వేమిటో తెలుసుకో, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆయన ఏమన్నాడంటే, ఎవరో చెప్పిన వాటి ఆధారంగా వెళ్ళటం కాకుండా నువ్వు ఏర్పాటు చేసుకుని ఆ నీ పద్ధతి ప్రకారం నువ్వు వెళ్ళి అన్నప్పుడు కూడా, ఆ నువ్వు ఏర్పాటు చేసుకోవడం, నీ పద్ధతి నీది అన్నప్పుడు కూడా నీ నిజాయితీ ముఖ్యం అని చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం స్వేచ్ఛ గురించి మాట్లాడేటప్పుడు నీ స్వేచ్ఛ వెనకాల నీ నిజాయితీ ఎంత ఉంది అన్నది అది అండర్లైన్ చేసుకోవాల్సింది. చలంగారు ఎప్పుడూ చెప్తూ వచ్చాడు, నిజాయితీతోటి నువ్వు ఏ పని చేసినా నీ నిజాయితీ నువ్వు ప్రశ్నించుకో. అది లేకుండా స్వేచ్ఛ గురించి మాట్లాడడం అన్నది అది మంచిది కాదు. అంచేత నాకు ఆయన పంథా వేరు, ఈయన పంథా వేరు. ఇప్పుడు నర్తనశాల నాటకం మీరు చదివే ఉంటారు, విశ్వనాథ గారిది చాలా విచిత్రమైన నాటకం అది. మీరు విశ్వనాథ గారు రాశారంటే ఆశ్చర్యం వేస్తుంది. కీచుకుడిని నాయకుడిని చేశారు ఆయన. అందులో కీచుకుడి వైపు బాధపడతాడు ఆయన. చివరికి కీచుకుడిని భీముడు చంపేస్తే ఆయన ఏమంటాడంటే, ఇక్కడ నాటకకర్త అమంగళాన్ని మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి కీచుకుడి మరణం గురించి చెప్పడాయన, ఇక్కడ అమంగళం గురించి నాటకకర్త మాట్లాడడం లేదని పూర్తి చేస్తాడు. భీముడు కీచకుడిని చంపాడన్న మాట చెప్పొచ్చు కదా. అలాగే కీచకుడు ఎంత రసజ్ఞుడో మీరు చదివే ఉంటారు, ఉదాహరణలు రాస్తున్నాడు. మనకి ఆశ్చర్యం వేస్తుంది, విశ్వనాథ గారైనా రాశారు, ఇది చలంగారు రాసిన నాటకంలో ఉందనిపిస్తుంది. అంటే అర్థం చేసుకోవటం దగ్గర, అవగాహన చేసుకోవటం దగ్గర ఎవరి పంథాలో వాళ్ళు వెళ్ళాలి కూడా అలాగా. కానీ ఆ కాలంలో అన్ని రకాల భావజాలాలకి మా సాహిత్య ప్రపంచంలో ఒక స్పేస్ ఉండేది. విశ్వనాథ గారు, శ్రీ చలము ఇలాగా. కానీ ఇప్పుడు మీరు ఇన్నేళ్ళుగా చూస్తున్నారు కదా, ఇప్పుడు అంత సంకుచితం అయిపోయింది అనిపిస్తుంది మీకు ఎలా? సాహిత్యం మనుషుల్ని విశాలం చెయ్యాలండి, కానీ ఏమవుతుందంటే సాహిత్యం పేరుతోటి ఆలోచన తగ్గుతోంది. చేత ఆలోచన ఎప్పుడైతే తగ్గిందో ఇలా మందగించడం అన్నది జరుగుతుంది అనమాట. మనం ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. నిజానికి మనం నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, నీ కవిత ఇలా ఉంది, నీ కథ ఇలా ఉంది అని మనం చెప్తే కూడా అర్థం కూడా కాదు, వాళ్ళకి కోపం వస్తుంది. కానీ అందుకని మనకు విమర్శ లేదు అంటారు, విమర్శిస్తే తీసుకోరు. అది వాళ్ళంతా వాళ్ళకి తెలియవలసిందే, తెలిస్తే వాళ్ళ అదృష్టం.
తెలియకపోతే మన కర్మం. తెలియకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. మనం ఎక్కడ మంచి ఉందో అవి ఏరుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళం అక్కర్లేని వదిలేస్తూ ఉంటాం. వదిలేసే వాటి జాబితాలోకి వెళ్ళిపోతాయి అవి. మనకి నిజంగానే ముందుకెళ్ళటానికి మనకి అవసరమైనవి ఉన్నాయి. ముందుకెళ్ళటం అంటే మానసికమైనటువంటి ఔన్నత్యానికి పనికి వచ్చే వాటిని వెతుక్కుంటూ వెళదాం. మనకి ఇవాళ చదవాలని లేదు కదా, అపారమైన సాహిత్యం, 1000 ఏళ్ల సాహిత్యం ఉంది మనకి తెలుగులోనే. చదువుకోవాలంటే నేర్చుకోవడానికి మనకి బోల్డ్ ఉన్నాయి. ఈవేళ కొత్తగా మనకి ఇప్పుడు వచ్చిన పుస్తకాలు నిజానికి నాలాంటిదాన్ని ఏమనుకుంటానంటే, నిజానికి నాకు 70 ఏళ్ళు దాటిపోయాయి, నాకున్న టైం తక్కువ, నేను చదవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చదువుకోవాలి. కానీ ఇప్పుడు నేను ఇవన్నీ చదువుకుంటూ ఉంటే, ఒకటి చదువుకుంటే చాలా అయిపోతుంది. ఒక అర్థం ఏమనుకోండి చాలా, కథ పూర్తిగా కూడా చదవక్కర్లేదు. ఆ పుస్తకం నిజంగా బాగుంటే అన్ని చదవచ్చు, లేకపోతే పక్కన పెట్టవచ్చు. కాబట్టి ఇవి ఎంతకాలం నిలుస్తాయి అన్నది కూడా ఒక ప్రశ్నేనండి. రాస్తున్నారు, రాయనివ్వండి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఎంతకాలం నిలబడతాయి అన్నది కాలం నిర్ణయిస్తుంది. భవభూతి చెప్పినట్టుగా కాలోహేయం నిరవధి విపులాచ పృథ్వీ అన్నాడు. ఉత్పత్స్యతే మమతు కోపి సమాన ధర్మ అని. నాలాంటి ఇప్పుడు ఒక మహాకవి ఉంటాడు, ఆయన ఎవరు పట్టించుకోకపోయినా ఆయన ఏమంటాడు, ఉత్పత్సితే మమకు, నాలాగే ఆలోచించేవాడు ఎవడో ఒకటి పుడతాడు, ఎక్కడో చోట పుడతాడు. కాలం అనంతమైంది, ఈ పృథ్వీ కూడా విశాలమైంది. అందువల్ల ఈవేళే మన పుస్తకాలు మనమే ప్రచారం చేసుకోవాలి. ఈవేళ అందరూ చదవాలి, చదవకపోతే ఎలాగని బలవంత పెట్టి చదివిస్తే కూడా ఎంతకాలం నడుస్తుంది అది. ఇది కొంచెం రచయితలు కవులు గ్రహించుకుంటే, మన పుస్తకమే మన చిరునామా, ఆ పుస్తకమే మన గురించి చెప్పాలి దాని అంతటా అది వెళ్ళి. ఇంకొక విషయం ఏంటంటే, నిజానికి మనకి కుప్పలాగా వచ్చి పడిపోతున్నాయి. అందులోంచి నిజంగా ఒక మంచి పుస్తకం పట్టుకోవడం కూడా పాఠకుడి కష్టమే. ఆ సందర్భంలో మన పుస్తకాల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ అలాంటి వాళ్ళు కొంచెం సందేహిస్తారు, ఏం చెప్పుకుంటారు, లేదు పిచ్చి చదివితే చదువుతారు, లేకపోతే లేదని. చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉందండి, లేకపోతే తెలియదు, మంచి పుస్తకాలు తెలియవు, వెళ్ళిపోతాయి అలా. భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి చదవటం కాక ఇంకా రాయటంలో? కథలు ఉన్నాయండి, ఇంకా 9 కథలు ఉన్నాయి. ఇంకొక కథ రాసి 10 కథలు చేసి ఒక పుస్తకం వేద్దామనుంది, కథల పుస్తకం. సాహిత్య వ్యాసాలు కూడా ఒక 400-500 పేజీలు సాహిత్య వ్యాసాలు ఉన్నాయి. సాహిత్యానుభవం అని ఒక పుస్తకం, సాహిత్య వ్యాసాల పుస్తకం ఎప్పుడో వేశాను నేను. కానీ మళ్ళీ ఉన్నాయి. కానీ ఎవరు చదువుతారు ఈ సాహిత్య వ్యాసాలని ఒక సందేహం పుస్తకంగా తేవటానికి. అయితే అలాంటి వాళ్ళు మన సంతోష్ కుమార్ గారు లాంటి వాళ్ళు మేము ఉన్నామంటారు కాబట్టి వాళ్ళు ధైర్యం ఇస్తూ ఉంటారు. కాబట్టి అవి కూడా నేను కనీసం ఒక 100 కాపీలైనా వేద్దాం అనుకుంటున్నాను. సాహిత్య వ్యాసాలు చాలా విషయాల మీద ఎవరెవరో అడిగినవి, లేకపోతే మనంతరం మనం అనుకున్నవి ఉన్నాయి. ఇప్పుడు మృత్తికగానికి కన్యాశుల్కానికి పోలుస్తూ ఒక వ్యాసం రాశాను నేను. తర్వాత నేను ఎప్పుడో చదువుకున్నాను, అది బహుశా ఒక్క నిమిషం అది చూడండి, ఇది తీసుకుని మన కార్యమన్నా అంబులెన్స్ అయినా పోలీస్దా? ఓకే, ఇంకా మనం ఆపేద్దాం చాలా అదే భవిష్యత్ ప్రణాళికల దగ్గరకు వచ్చాము. చెప్పండి, మళ్ళీ ఇది సౌండ్ ఒక్కసారి చూడండి, ఎందుకైనా మంచిది కారు విషయం. అంబులెన్సే కదా, పర్లేదు. ఇక్కడ ఈ పార్కింగ్ పెద్ద సమస్య అండి. ఒకసారి తీసుకెళ్ళిపోతారు, కార్లు పెరిగిపోయి, అందుకని పట్టుకుపోతారా, వాళ్ళు పట్టుకుపోతారా. ఒక్కోసారి చెప్పండి మీ భవిష్యత్తు ప్రణాళికలు. ఒక 9 కథలు ఉన్నాయండి. ఇంకో కథ రాసి 10 కథలు చేసి పుస్తకం వెయ్యాలి. ఒకటి కథల పుస్తకం, 4వ సంకలనం అవుతుంది అది. తర్వాత సాహిత్య వ్యాసాలు కూడా ఒక 400-500 పేజీలు వచ్చే సాహిత్య వ్యాసాలు ఉన్నాయి. ఒక 2 భాగాలుగానైనా వేద్దామని అనుకుంటున్నాను. అంటే కొన్ని సందర్భాల్లో నా అంతటి నేను రాసినవి, అడిగితే రాసినవి. ఈ ఒకసారి మృత్తికటికం, గురజాడప్పారావు గారి మృత్తికటికం కాదు, కన్యాశుల్కం ఏదో ఒక ఫంక్షన్ ఏదో చేసినప్పుడు అడిగారు వాళ్ళు, ఏదో సావునీరు వేస్తున్నామని. అప్పుడు మృత్తికటికాన్ని కన్యాశుల్కాన్ని పోలిస్తూ ఒక వ్యాసం రాశాను నేను. ఆ వ్యాసం రాసిన విషయం కూడా మర్చిపోయిన తర్వాత నాకు ఎక్కడో చూసుకుంటే అది గుర్తొచ్చి చూస్తే నేనే అనుకున్నాను, రేపు చాలా బాగా రాశాను ఇదని. ఎందుకంటే నేను అప్పుడు శ్రద్ధగా మళ్ళీ మృత్తికటికం చదివి, మళ్ళీ కన్యాశుల్కం చదివి శ్రద్ధగా రాసిన వ్యాసం అది. అంటే దానికి దీనికి పోలికలు ఉన్నాయని ఎవరో రాస్తే, ఆ పోలికలు లేవు, నిజమైన పోలికలు అవి కాదు, ఏమున్నాయో చెప్తూ రాసింది. అనుకున్నాను, అరే ఇలాంటి వ్యాసాలు పోతాయి మనం పుస్తకం వేసుకోకపోతాను అని. అలాగే నళిని జమీలాకి మధురవాణికి పోలిస్తూ, మధురవాణి ఒక కావ్యంలో ఉన్నటువంటి వేశ్య,
బయట ఉన్నటువంటి నళిని జమీలా అనే వేసి ఆమె ఆత్మకథ రాసుకుంది. ఈ రెండింటిని పోలుస్తూ ఇలాంటి వ్యాసాలు ఉన్నాయి. ఇంకా అవన్నీ పోకుండా పెట్టాలి. అయితే ఏంటంటే భవిష్యత్ ప్రణాళిక ఎక్కువ చదువుకోవాలన్నదే ఉంది, కానీ రాయటం కూడా రాయాలి నిజానికి. అంటే రాయమనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మా సర్భవరం నేపథ్యంగా ఈ 60 ఏళ్లలోనూ వచ్చినటువంటి ఈ గిరిజన ప్రాంతాలు కానీ మా కాకినాడ రాజమండ్రి ప్రాంతాలు కానీ నేపథ్యంగా తీసుకుని ఒక నవల రాయాలని ఉందండి. పెద్దదో చిన్నదో ఒక 200 పేజీలు రాసినా చాలు. నేను ఇప్పుడు కూడా నా రచనలన్నీ కూడా కొంచెం చిన్నవిగాను క్లుప్తంగానే ఉంటాయి. ఎక్కువ పేజీలు పెద్దగా రాయటం నాకు రాదు, ఇష్టం ఉండదు. కాబట్టి 250-300 పేజీల లోపు ఒక నవలగా రాయాలని అయితే ఉంది నాకు. మీరు ఇలాగే ఉంటారు కదా స్నేహితులు, వాళ్ళు ఆత్మకథ అంటారు. ఆత్మకథ రాసుకునేంత విషయం లేదు, కానీ ఆత్మకథ రాసుకోవచ్చు. నాకు ఎవరు దుబ్బూరి వెంకటరమణ శాస్త్రి గారి ఆత్మకథ చదివినప్పుడు అనిపించింది అనమాట, ఆయనకు కూడా చాలా కలిసి వచ్చాయి జీవితంలో. అవి రాశారు ఆయన. చాలా సందర్భాల్లో నాకు చాలా కలిసి వచ్చాయని. అదొక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకంలాగా అనిపించింది నాకు. అంటే కలిసి రావటం అంటే ఆయన జీవితంలో ఆయనకు ఎదురైనటువంటి వాటి అన్నింటినీ ఆయన అనుకూలంగా మలుచుకోవడం కనిపిస్తుంది మనకి. నాకు కూడా చాలా పోలికుందే ఇదని అనిపించింది. మొన్న మళ్ళీ ఆ పుస్తకం గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం అనమాట, ఆత్మకథ అని కాదు కానీ ఆత్మకథాత్మకమైనటువంటి విషయాలతోటి ఒక నవలలాగా ఒకటి రాయాలని ఉంది భవిష్యత్తులో. అది ఒక ఆలోచన. మరికొన్ని కథలు కూడా రాయాలి. కథలు రాయటానికి ఉండే ఒక అలసత్వాన్ని పక్కన పెట్టి మా తమ్ముడు మొన్న ఏకంగా 2 నెలల్లో 12 కథలు రాశాడు. అంటే విషయం ఉంది లోపల, రాయగలిగాడు. అలాగా విషయాలు ఉంటాయి కానీ మర్చిపోతూ ఉంటామండి చాలా సందర్భాల్లో. మీకు తెలుసు రాసేవాళ్ళకి ఇది కథ రాస్తే బాగుంటుందని అనిపిస్తుంది, చాలా ఉంటాయి అవి మళ్ళీ మర్చిపోతూ ఉంటాయి. మొన్న నేను ఈ మధ్య బెంగళూరులో ఉన్నప్పుడు 2-3 సార్లు అనిపించింది, 2-3 విషయాలు చూసినప్పుడు, అదే మనం కథలుగా రాయాలి ఇవన్నీ. అంటే ఇప్పుడు మా ఊళ్ళో నేను అక్కడే కూర్చుంటే నిజానికి నాకు అవే తప్పితే కథలకు ఇతివృత్తాలు కూడా దొరకవు. అంటే దొరుకుతాయి కూడాను, దొరకవు కూడాను. ఇంకా పెద్ద విశాలమైన ప్రపంచం చూసినప్పుడు మరి ఇంకొంచెం విశాలంగా అలాగే మరికొన్ని కథలు కూడా రాయాల్సి ఉంది. అది చదువుకోవటం చేయాలండి. ఎక్కువ చదువుకోవాల్సిన పుస్తకాలు అయితే చాలా ఉన్నాయి. సమయం ఎంతుందో తెలియదు. అంచేత భవిష్యత్తులో ఎక్కువ శాతం చదువుకుందామని అనుకుంటున్నాను నేను. సమయం ఎంతుందో తెలియదు, భవిష్యత్తులో ఎక్కువ శాతం చదువుదాం అనుకుంటున్నారు. అలాగే ఎక్కువ శాతం రాయడానికి కూడా కేటాయించండి. ఎందుకంటే కొన్ని మీరు మాత్రమే చెప్పగలిగే కథలు ఉంటాయి కాబట్టి ఆ కథలన్నీ మీరు రాయాలని కోరుకుంటూ ఇంత సమయం ఇచ్చి మాతో మాట్లాడినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలండి. నా చేత చాలా మా గురువుల్ని తలుచుకునేలా చేశారు, మా నాన్నగారిని పెద్దలందరినీ తలుచుకునేలా చేశారు. చాలా మంచి సంభాషణ జరిగింది. చాలా ధన్యవాదాలు. నమస్కారం.